ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. కుంభరాశి మిత్రులారా, ఫిబ్రవరి 2026 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీరు వేరుగా ఆలోచిస్తున్నారు, అదే మీ యొక్క బలం. వేరుగా అందరికంటే ఒక డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు, అదే మీకు బలం, అదే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. కుంభరాశి వారికి నమస్కారం. ఏళ్నాడు శనిలో నడుస్తున్నటువంటి ఆఖరి భాగంలో ఉన్నారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడాను ఈ వీడియో చివరి వరకు చూడాలి. ఎందుకంటే మీ ఆలోచన అందరికీ అర్థం కావట్లేదు. ఎందుకు మీరు కొంచెం ఒంటరిగా అనిపిస్తున్నారు, ఏ దిశలో మీరు సరైన దారిలో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. గురు బృహస్పతి 5వ స్థానంలో, శని 2వ స్థానంలో, ధనం కుటుంబ బాధ్యత మాట. రాహు 1వ స్థానంలో, కేతు 7వ స్థానంలో, శని కుంభరాశి అధిపతి వ్యవస్థ సమాధానంలో ఉంటున్నారు. మీ ఆలోచన భవిష్యత్తుకు చెందింది, కానీ ప్రస్తుతం అది పరీక్షగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. కానీ భవిష్యత్తులో మాత్రం మీరు చేసినటువంటి ఆలోచన ఇంకొక 20-30 ఏండ్ల వరకు మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే స్థితికి వెళ్ళిపోతుంది. ఈ నెలలో కుంభరాశి ఎదుర్కొనే అసలు పరీక్ష ఏమంటే, నేను ఇలా ఆలోచించడం తప్ప ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు నన్ను గుర్తుంచుకొని, అందరికీ అర్థమయ్యే ఆలోచన కొత్తది కాదు. ఈ నెల మీ మాటలు కాదు, మీ క్రమశిక్షణతో మాట్లాడాలి మీరు. ఇంకా ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి, కుంభరాశిలో ఉన్న వారికి, స్త్రీ పురుషులకి కూడా కొత్త ఐడియాలు వస్తాయి, కానీ అంగీకారం ఆలస్యం అవుతుంది. సీనియర్లతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాదనలు వద్దు, రిజల్ట్ చూపించి గౌరవం పొందండి. తప్పకుండా మీరు వినిపించాలి, కానీ గట్టిగా కాదు, అర్థమయ్యేటట్టుగా వినిపించాలి. బాగా అర్థం చేసుకోండి. ఇక నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు టెక్నికల్, డాటా, నెట్వర్క్ రంగాల్లో అవకాశాలు. కాన్ఫిడెన్స్ చాలా అవసరం. మీరు వేరుగా ఉన్నదే మీకు అడ్వాంటేజ్, అందరికంటే భిన్నంగా ఉండడం మీరు అడ్వాంటేజ్. ఇంకా ఇండస్ట్రీస్లో వాళ్ళకి టెక్, ఇన్నోవేషన్స్, కన్సల్టెన్సీ అనుకూలాలు. సర్వీస్ సెక్టార్లో కొత్త విధానాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపారంలో ఐడియా బలంగా ఉంటుంది. వెంటనే అమలు వద్దు, కొంచెం ఆలోచించేయండి. ఉన్న వ్యాపారాన్ని డెట్స్ అంతా కూడా క్లియర్ చేయండి. ఓల్డ్ స్టాక్ అంతా కూడా క్లియర్ చేయండి. ఈ నెల ప్లానింగ్ చాలా అద్భుతంగా ఉండాలని కూడా చెప్తుంది. ఈ నెల ఐడియాతో తయారీ నెల, అమలు కాదు. బాగా ఐడియాస్ని తయారు చేయండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు ఎలా ఉంటుందంటే, కొత్త సెక్టార్లపై ఆసక్తి పెరుగుతుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. ట్రేడింగ్లో కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నాయి. లాంగ్ టర్మ్లో ఉండండి, కానీ షార్ట్ టర్మ్కి వెళ్ళకండి. అవగాహన చేయడం వలన రక్షణ పెరుగుతుంది. ఈ నెల డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. విదేశీయ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి అప్లికేషన్స్ ముందుకు వెళ్తాయి. మీ ఉద్యోగంలో మార్పు చేర్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ఏ యూనివర్సిటీ చూసుకోవాలనే ఆలోచన ఉంటుంది. తర్వాత జనరల్ చదువుకున్నటువంటి వారికి మంచి అవకాశాలు, ఎగ్జామ్ టైం కాబట్టి చదివింది మర్చిపోకుండా జాగ్రత్త పడండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. వ్యవసాయదారులు కొత్త పద్ధతులు, ఆలోచనలు, కానీ ఖర్చులు ఎక్కువ ఉంటుంది. ప్రయోగాలు ఆలస్యమక్కర్లేదు. మీ కొనుగోలు మంచి అవకాశాలు, మంచి గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో అమ్మక క్రయ విక్రయాలు తగ్గిపోతున్నాయి. బాగా కుటుంబ చర్చ తప్పనిసరి, కూర్చొని మాట్లాడిన తర్వాత క్రయ విక్రయాలు చేయండి. ఇంకా కోర్టు కేసులు కొంచెం ఆలస్యం అవుతున్నాయి. నెగిటివ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లాజిక్ మీ వైపే ఉన్నా కాస్త తీర్పు ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ప్రేమికుల మధ్య అగాధం పెరిగిపోతూ ఉంది, జాగ్రత్త పడండి. ఈ నెల కుటుంబంలో నువ్వు మారిపోయావు అని చెప్తూ ఉంటారు, మీరు గమనిస్తారు దాన్ని. అఫ్కోర్స్ వాళ్ళు మారారా, మీరు మారారా, సమాజంలో రానున్న రోజులు చెప్పబడుతుంది. వివరణ అవసరం, కానీ తిరుగుబాటు అవసరం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా హెల్త్ విషయంలో కాళ్ళు, రక్తస్రవణ జాగ్రత్త, నడక, ధ్యానం అవసరం. పొత్తి కడుపుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేసి, సైనస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంటిలో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఒక మాస్టర్ చెకప్ చేసుకోవడంలో మంచిది. ఇన్సూరెన్స్ లాంటిది, రెన్యువల్స్ ఏమైనా తప్పైందా అవన్నీ కూడా చూసేసుకోండి. అదృష్ట రంగు నీలం మరియు వెండి. అదృష్ట సంఖ్య 4 మరియు 8. అదృష్ట దిక్కు పశ్చిమం. అదృష్ట రోజు శనివారం. అదృష్ట సమయం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోండి. శనివారము నవగ్రహాలకి ప్రదక్షిణం చేయండి, 19 ప్రదక్షిణాలు.
నీల వస్త్రధారణ చేయండి, మాటల కఠినత్వం తగ్గించండి. అదే మీకు ప్రధానమైనటువంటి పరిహారం కూడా చెప్పొచ్చు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శివుని యొక్క దేవాలయంలో ప్రదోష కాలంలో సాయంత్రం వెలిగించండి. ఓర్పుగా నిలబడితే రానున్న రోజులు మీకు చాలా కలిసి వస్తుంది. ఈ నెల మీరు తిరుగుబాటు చేస్తే సంవత్సరం మొత్తం అదే పొరపాటు రిపీట్ అయ్యే అవకాశం ఉన్నాయి. మీరు వేరే ఆలోచనకు విలువరిపే విధంగా ఉండాలి కానీ గ్రహస్థితులు ఖచ్చితంగా అన్ని వర్గాల్ని కవర్ చేసి అదృష్టం ఎటుపక్క ఉందో నేను మీకు అన్ని చెప్పాను. కుంభరాశి మిత్రులారా, నిర్ణయం తీసుకునేది మీ యొక్క అద్భుతంగా ఉంటారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాలి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాలిగా మారుతుంది. ఈ కరుంగాలి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాలి కర్రతోనే తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జన వశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులైపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాలి మాల. మరి ఈ కరుంగాలి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేసి ఏమండి ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తాం, మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం, ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. ప్రతి ఒక్కరికి కూడా నాకు కరుంగాలి మాల కావాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. కరుంగాలి వేసుకోవాలా వేసుకోకూడదా, దీనివల్ల వచ్చే పవర్ ఏంటి అనేది ఉంటుంది. మా ఛానల్ ద్వారా చూసిన వాళ్ళు కొన్న వాళ్ళు ఉన్నారు. మా వీడియోని దొంగతనంగా వేసుకొని వాళ్ళు కూడా అమ్ముకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మోసపోకండి, మాతో వీడియో కాల్ చేసిన తర్వాతనే కొనండి. ఈ కరుంగాలి మాల వేసుకోవడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది.
ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు కూడా తొలగుతాయి, నెగిటివ్స్ అంతా కూడా పోతుంది. ఇంకా మాకు ఏ విధమైనటువంటి వెబ్సైట్ లేదు, ఏ విధమైనటువంటి యాప్ లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అసలు లేదు. ఒక ఒరిజినల్ కరంగాళి మాల మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి అందిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాను, గురుగారు మీ వీడియో అనుకొని కొన్నామండి నష్టపోయారంటే కాదండి, నాతో వీడియోలో మాట్లాడితేనే కొనండి, లేకపోతే కొనకండి. నేను వీడియోలో ఎవరితో మాట్లాడకుండా ఒక్క మాల కూడా ఇవ్వను. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు మాల కావాలంటే నాతో మాట్లాడి అసలు మీరు కూడా ఎక్కడైనా నా దగ్గర కొనాలని లేదు, ఎక్కడైనా కొనాలనుకుంటే మీ గురువు గారిని సంప్రదించి కొనండి. సో మీరు కూడా మాతో మాట్లాడిన తర్వాత కొనండి. మీరు ఏమన్నా బయట ఎక్కడైనా కొనాలనుకుంటున్నారో మీ గురువు గారిని సంప్రదించి కొనండి. రైట్. మన దగ్గర 8mm మాల ఉంటుంది చక్కగా, 6mm మాల ఉంటుంది చక్కగా, 10mm మాల ఉంటుంది, అదేవిధంగా కుబేర యంత్రం ఉంటుంది, కుబేర సుబ్రహ్మణ్య స్వామి కూడా విగ్రహం కూడా ఉంటుంది. కారులో పెట్టుకోవడానికి శూలం, వేల్ చిన్న సైజులోను పెద్ద సైజులోనూ ఉంటుంది. దీని అంతా కూడా ల్యాబ్ టెస్ట్ చేసి ఇస్తున్నాం. ఈ ల్యాబ్ కూడా మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఇది నిజంగా టెస్ట్ అయిందా లేదా అని. చాలామంది ఒక గవర్నమెంట్ నుంచి టెస్ట్ అయ్యబడింది అని చెప్పి పెట్టి ఫేక్ ఇస్తున్నారు. జాగ్రత్త, నష్టపోయి నాకు ఫోన్ చేయకండి. కొనడానికి ముందు నాతో మాట్లాడిన తర్వాతనే కొనండి. కరంగాళి మాల ఎవరు వేసుకోవాలి? ఆరోగ్యం బాలేని వాళ్ళు వేసుకోండి. ఫస్ట్ నెగిటివిటీస్ ఉన్న వాళ్ళు వేసుకోండి. వ్యాపారంలో ఎదగాలనుకున్న వాళ్ళు వేసుకోండి. ఈరోజు సెలబ్రిటీస్ అందరూ ఎందుకు వేసుకుంటున్నారు? వాళ్ళు ముందే దాని అవగాహన తెచ్చుకొని చేస్తున్నారు. లోకల్ హైదరాబాద్ అయితే మీకు వితిన్ 1-2 అవర్స్లో మీకు వచ్చేస్తుందండి. అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే డిటిడిసి, పోస్ట్లో ఉన్న వాళ్ళకి పోస్ట్లో ఉంటుంది. మీకు ఆ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది చూడండి, ఆ నెంబర్కి కాల్ చేసి తీసుకోండి.